ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మరొక కీలకమైనటువంటి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. అదే వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక. పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత అక్కడ ఎమ్మెల్సీ యొక్క ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తిన్మార్ మల్లన్న, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, మిగతా వ్యక్తులందరూ కూడా పోటీ చేస్తా ఉన్న విషయాన్ని మనం చూడాలి. అయితే దీనిలో చూడండి క్లియర్గా ఒకసారి దాదాపు మొదటి ప్రిఫరెన్స్ ఓట్లలో మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి తిన్మార్ మల్లన్న 36,000 ఓట్లు, అదేవిధంగా రాకేష్ రెడ్డి 28,000 ఓట్లు. అంటే చాలా క్లోజ్ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 8,000 ఓట్ల లీడ్ తోటి మొదటి రౌండ్లో ఈరోజు తిన్మార్ మల్లన్న దూసుకోపోతుందని తెలుస్తోంది. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు మాత్రమే. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో 50% రాకపోతే మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు లెక్క పెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కొనసాగుతున్న తిన్మార్ మల్లన్న ఆధిక్యం. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 2 రౌండ్స్ ముగిసేసరికి 14,000 పైచీలకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్న కొనసాగుతున్నట్టు ఈరోజు మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్. నిన్నటి నుంచి కూడా కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. మొదటి రౌండ్లో సంబంధించినటువంటి ఆ మొదటి ప్రిఫరెన్స్ ఓట్లలో మొదటి రౌండ్, రెండో రౌండ్ పూర్తయింది. దానికి సంబంధించిన ఫలితాలు చూస్తూ ఉన్నాం. సో ఒకవేళ ఈరోజు సాయంత్రం వరకు కనుక మొదటి రౌండ్ ఓట్లతోటి తీన్మార్ మల్లన్న బయటపడితే కనుక గెలిచినట్టు, లేదు 50% ఓట్లు రాకపోతే మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా కౌంట్ చేసే అవకాశం లేదు. సో అది రేపటికి, ఈరోజు నైట్ అనేది జరగచ్చు, అది ఫలితం రేపటికైనా కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి వాస్తవంగా. సో చూద్దాం రిజల్ట్. మరి మల్లన్న గెలిచే మొదటి ప్రిఫరెన్స్ ఓట్లతో గెలుస్తాడా, రెండో ప్రిఫరెన్స్ ఓట్లతో మల్లన్న గెలుస్తాడా, లేకపోతే రాకేష్ రెడ్డికి ఏమైనా ఎక్కువ పడ్డాయా అనేది కూడా కొన్ని అనుమానాలు అయితే కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ప్రస్తుతం మొదటి ప్రిఫరెన్స్ ఓట్లలో తీన్మార్ మల్లన్న చాలా స్పష్టమైన ఆధిక్యంలో దూసుకోపోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్.